నిధి అన్వేషణ. చంద్రయ్య జట్కా బండి తోలుకుని జీవించేవాడు. ఒకరోజు చీకటి పడి అతని ఇంటికి వెళ్తుండగా దారి పక్క నిలబడి ఉన్న ఒక మనిషి ఊరికి 60 మైళ్ళ దూరంలో ఉన్న ఒక సత్రం వద్దకు బండి కట్టమని అడిగాడు. తెల్లవారే లోపల తిరిగి రావచ్చని చెప్పిన మీదట చంద్రయ్య సరేనన్నాడు. ఆ మనిషి తనతో పాటు వాసన కట్టిన బిందెను, 2 పలుగులను, పారలను బండిలో పెట్టుకున్నాడు. ఆ మనిషి పాడుబడిన సత్రంలో ఏదో తవ్వబోతున్నట్టు చంద్రయ్య ఊహించాడు. బండి సత్రం చేరేసరికి చాలా పొద్దుపోయింది. బండిలో ఎక్కిన మనిషి బిందె దించేటప్పుడు అది కింద పడి పెద్ద చప్పుడయింది. అందులో నుండి చిల్లపెంకులు కొన్ని బయటకు వచ్చి ఉన్నాయి. ఈ రాత్రివేళ ఈ చిల్లపెంకుల బిందెను ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని చంద్రయ్య ఆ పెద్ద మనిషిని అడిగాడు. అంతా చెబుతాను, నాకు నీ సహాయం కావాలి అంటూ పెద్ద మనిషి ఇలా చెప్పాడు. అతని పేరు వరహాలు. అతని తాత సముద్ర వర్తకం చేసి చాలా సంపాదించాడు. ఆయన ఒకసారి బోలెడు డబ్బుతో తిరిగి వస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి ఆ సత్రంలోనే బస చేశాడు. ఆ రాత్రే ఆ సత్రం మీద బందిపోటు దొంగలు పడ్డారు. వాళ్ళ అడ్డం వచ్చిన వారందరినీ చంపి దొరికినదంతా దోచుకుని వెళ్ళిపోయారు. చచ్చిన వారిలో వరహాల తాత కూడా ఉన్నాడు. వరహాల తండ్రి మళ్ళీ చిల్లర వ్యాపారంతో ప్రారంభించి ఎలాగో వరహాలను పెంచి పెద్దవాడిని చేసి చనిపోయాడు. తండ్రి పోయేటప్పటికి వరహాలకు ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు. ఆ ఇల్లు అమ్మేద్దామని వరహాలు అటక మీద పాత సామాన్లను తీయిస్తూ ఉంటే అతని తాత తాలూకు పుస్తకం ఒకటి కనబడింది. ఆ పుస్తకం కాగితాలు తిప్పుతూ ఉంటే ఒకచోట అతని తాత ఇలా రాసినట్టు కనబడింది. సత్రాన్ని బండిపోటు చుట్టుముట్టారు. నా దగ్గరున్న డబ్బు అంతా పెట్టెతో సహా కొత్తగా మొక్కల కోసం తవ్విన బోదెలో పూడ్చిపెట్టాను. ఈ మాట చెప్పి వరహాలు చంద్రయ్యతో సత్రం వెనుక ఉన్న చెట్ల కింద ఆ నిధి కోసం మనం తవ్వాలి. నువ్వు నాకు సహాయపడినందుకు నీకు నిధిలో 3వ వంతు ఇస్తాను అన్నాడు. చంద్రయ్య అందుకు సంతోషంగా ఒప్పుకుంటూ అయితే ఈ చిల్లపెంకుల బిందె దేనికి అని అడిగాడు. ఉన్నట్టుండి మనం బిందె వెంట పెట్టుకుని వస్తే అందరికీ అనుమానం కలుగుతుంది. రోజు ఇది మన వెంట ఉంటే ఎవరూ పట్టించుకోరు. పెట్టెలో డబ్బు ఇందులో పెట్టుకోవచ్చు. ఈలోగా ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ చేస్తే ఇందులో చిల్లపెంకులు తప్ప ఏమీ ఉండవు అన్నాడు వరహాలు. చంద్రయ్య గుర్రాన్ని విప్పి ఒక చెట్టుకు కట్టేశాడు. తర్వాత ఇద్దరు చెరక పలుగు పార తీసుకుని సత్రం వెనుక పక్కకు పోయి చెట్ల పొదలన్నిటి వద్ద చెరగ వైపు నుండి తవ్వి చూడటానికి ఉపక్రమించారు. తెల్లవారు వస్తుందనగా వాళ్ళు విరమించి మర్నాడు రాత్రి మళ్ళీ రావటానికి తీర్మానించుకున్నారు. ఆ రాత్రి వారి ప్రయాసకు ఫలితం లేకపోయింది. గోతులు మళ్ళీ పూడ్చి పలుగులు పారలు ఒక పొదలో దాచి ఇద్దరు బండి ఎక్కారు. చంద్రయ్య వరహాలను అతని ఇంటి వద్ద దించి తన ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడున్నావు అని చంద్రయ్యను అతని భార్య కామాక్షి నిలదీసి అడిగింది. చంద్రయ్య భార్యకు జరిగినదంతా చెప్పి మళ్ళీ ఎక్కడా అనుకు, నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళి మరికొన్ని చెట్ల దగ్గర తవ్వుతాను. నిధి మన అదృష్టం కొద్దీ నేను తవ్వే పక్క ఉంటే దాన్ని మనమే ఉంచేసుకోవచ్చు అన్నాడు. అన్యాయం, మనకు అన్యాయపు సొమ్ము వద్దు అన్నది కామాక్షి. కానీ చంద్రయ్య భార్య మాట వినిపించుకోకుండా సాయంత్రం వేళ పాడుబడిన సత్రం చేరి కొన్ని చెట్ల మొదళ్ళ దగ్గర తవ్వి ఏమీ దొరక్క
ఆ గోతులను మళ్ళీ పూడ్చి ఇంటికి చేరాడు. ఆ రాత్రి మళ్ళీ వరహాలు చంద్రయ్య సత్రం వెనక తవ్వారు. ఇలా 2 వారాల పాటు ఇద్దరు శ్రమపడ్డారు. అయితే చంద్రయ్యకు నిద్ర ఆహారాలు సరిగ్గా లేక పగలు రాత్రి కూడా శ్రమపడి డీలా అయిపోయాడు. మర్నాడు ఉదయానికి అతనికి జ్వరం కూడా తగిలింది. ఈ రాత్రికి నేను బండి కట్టలేను అని చంద్రయ్య పొరుగింటి పుల్లయ్య ద్వారా ఆ సాయంత్రం వరహాలకు కబురు పంపాడు. పుల్లయ్య తిరిగి వచ్చి వరహాలు ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్ళాడని చంద్రయ్యకు తెలిపాడు. చంద్రయ్య తల తిరిగిపోయింది. వరహాలు సకుటుంబంగా పట్నం వెళ్ళాడంటే అతనికి నిధి దొరికిందన్నమాట. కిందటి రాత్రి వారు తిరిగి వచ్చినప్పుడు బిందెలో చిల్ల పెంకులకు బదులు ధనం ఉన్నదన్నమాట. తనను వరహాలు ఎంత మోసం చేశాడో, తాను వరహాలను మోసం చేయజూసిన సంగతి ఆ క్షణంలో చంద్రయ్యకు గుర్తు రాలేదు. వరహాలు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుందామని కేకలు పెడుతూ అంత జ్వరంతోనూ చంద్రయ్య వరహాల ఇంటికి పడుతూ లేస్తూ బయలుదేరాడు. వరహాల ఇల్లు తాళం పెట్టి ఉన్నది. పక్క ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న ముసలివాణ్ణి అడిగితే పిచ్చి బాగా ముదిరిపోయింది, వైద్యానికి పట్నం తీసుకుపోయారు అన్నాడు. చంద్రయ్య నిర్ఘాంతపోయి వరహాలకు పిచ్చా అని అడిగాడు. కాదా మరి, తాత నిధి దాచాడని ఇల్లంతా తవ్వేశాడు. ఈ పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు. చివరకు ఒక బిందె దొరికిందిలే, అందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ లేవు. రాను రాను పిచ్చి మరీ ముదిరింది. అతని భార్య అతన్ని పట్నం తీసుకుపోయింది అన్నాడు ముసలివాడు. చంద్రయ్యకు అంతా అర్థమైంది. ఆ పిచ్చివాడిని నమ్మి తాను కూడా గోతిలో పడ్డాడు. ఆ వరహాలు పిచ్చే తనకు అంటింది. డబ్బు ఎంతటి వాణ్ణైనా పిచ్చివాణ్ణి చేస్తుంది. చంద్రయ్య మనసు తేలికపడి కాళ్ళు ఇచ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అంతదాకా స్తంభం చాటున ఉన్న కామాక్షి యువతలకి వచ్చి, క్షమించు తాత, నీ చేత అబద్ధం చెప్పించాను అన్నది. అవును, వరహాలకు నిధి దొరికి అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు కదా, అతనికి పిచ్చి అని ఎందుకు చెప్పమన్నావు అన్నాడు తాత. కామాక్షి తాతకు జరిగినదంతా చెప్పి, ఇలా చెప్పకపోతే నా మొగుడికి నిజంగా పిచ్చి పట్టుకునేది. ఈ నిధి గొడవ వచ్చిన దాకా తాను సంపాదించే దానితో మేం సుఖంగాను శాంతంగాను బతుకుతున్నాం. ఇటువంటి వాడికి నిధి దాహం పుట్టితే మాకు సుఖం ఉంటుందా అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరింది. ధన్యవాదములు.